నర్సింగ్లో షాపింగ్ చేసిన క్లోత్స్ అన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. నర్సింగ్లో ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా నేను నా కాలేజ్ లైఫ్లో నుంచి నర్సింగ్లోనే షాపింగ్ ఎక్కువ చేస్తాను. నాట్ ఓన్లీ నర్సింగ్, అన్ని షాప్స్లలో చేస్తాను, బట్ ఎక్కడ నచ్చితే అక్కడ పిక్ చేస్తాను అనమాట. ఇది చాలా బాగుంది, ఫుల్ గేరా వచ్చింది. కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఫుల్ గేరా వచ్చింది. చూడగానే నచ్చింది అనమాట. నేను ప్రైస్ వచ్చేసి 1700 రూపీస్. చూసాను, ట్రై చేశాను, నచ్చింది, తీసుకొని వచ్చేసాను అనమాట. ఇదొకటి. అండ్ ఇది డ్రెస్ మెటీరియల్, ఇది బాటమ్, ఇది టాప్, సారీ ఇది టాప్. మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఇలానే వచ్చినాయి, ఫ్రంట్ బ్యాక్. ఇది టాప్ అనమాట. సో దీనికి దుపట్టా ఇలా వచ్చింది. యాక్చువల్గా ఈ డ్రెస్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే దుపట్టా. దుపట్టా బాగా నచ్చి తీసుకున్నాను. ఇలా ఇదన్నమాట. సో ఈ దుపట్టాను చూసి డ్రెస్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ దీని కాస్ట్ వచ్చేసి 1280 రూపీస్ మెటీరియల్. మళ్ళీ దీంట్లో లైనింగ్ తీసుకోవాలి. వితౌట్ లైనింగ్ ఇది అంత పెద్దగా బాగోదు అనమాట. అంటే ఏ మెటీరియల్స్ అయినా సరే లైనింగ్ మంచిగా ఉంటేనే. డ్రెస్ మళ్ళీ మిస్ అయింది. దుపట్టా మనకి ట్రైప్యాడ్కి స్టిక్ అయింది అనమాట. సో మళ్ళీ మొబైల్ పడుకునేది. ఇది దుపట్టా చాలా బాగుందని డ్రెస్ కొనాల్సి వచ్చింది. అఫ్కోర్స్ ఏదైనా బాగుంటేనే మనం తీసుకుంటాం అనుకోండి, బట్ నాకు ఇది నచ్చింది, తీసుకున్నాను. ప్రైస్ కూడా నాకు రీజనబుల్ అనిపించింది. 1280 రీజనబుల్ అండి అని అనుకుంటారేమో, బట్ రీజనబుల్. ఎందుకంటే ఈ రోజులలో ఏమొస్తున్నాయి మంచి క్వాలిటీకి, అన్నీ అబౌవ్ 1000, అబౌవ్ 800 ఉంటున్నాయి. ఈవెన్ తక్కువ 700 బిలో కూడా దొరుకుతాయి, బట్ మన లక్ అది అంతే. ఎక్కడో ఒక చోట తక్కువ ప్రైస్కి మనకు దొరుకుతాయి. సో ఇది చాలా పెద్దగా ఉంది పన్నా కూడా. సో లావుగా ఉన్న వాళ్ళకి కూడా స్టిచ్ చేసుకోవడానికి సరిపోతుంది. లైక్ ఎక్సెల్ వరకు, డబుల్ ఎక్సెల్ రాకపోవచ్చు, అంటే డబుల్ ఎక్సెల్ కూడా వస్తుందేమో మరి, నాకైతే ఐడియా లేదు. ఎక్సెల్ మాత్రం మంచిగా సరిపోతుంది. ఫుల్ హ్యాండ్స్ పెట్టించి స్టిచ్ చేయించుకుంటే. ఇది వచ్చేసి ఇది బాటమ్, ఇది దుపట్టా. అండ్ వన్ మోర్, ఇది వచ్చేసి తానే. ఇది కూడా చూడగానే పిక్ చేశాను అనమాట. ఇది శారీకి కూడా బాగుంటుంది, బట్ శారీ కన్నా కొంచెం తక్కువగా ఉంది మనకి. చింగులు వేసుకున్న తర్వాత ఫోల్డ్ చేయడానికి సరిపోదన్నమాట. కొంచెం లాంగ్ లెంత్ తక్కువ ఉందన్నమాట. అంటే పొట్టిగా ఉన్న వాళ్ళకి శారీ పన్నాకి సరిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంది, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది ఇది కూడా. సో ఫ్రాక్ టైప్ టాప్ కుట్టి వచ్చి అని చెప్పి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 1085 రూపీస్. 3 మీటర్స్ 1085 అనమాట. సో పీస్ అనమాట ఇది. యాక్చువల్గా పీసెస్ ఉంటాయి కదా నర్సింగ్లో, సో దాంట్లో నుంచి తీసుకున్నాను నేను, అందుకే తక్కువ పడింది. అదే మీటర్ వైజ్ అంటే 700-800 రూపీస్ మీటర్ ఉంటుంది పక్కాగా, డౌటే లేదనమాట.
సో ఇలా నర్సింగ్కి కూడా వెళ్ళినప్పుడల్లా పిక్ చేస్తూ ఉంటాను అనమాట. ఊరికేనే అలా అలా వెళ్తూ ఉంటాను విండో షాపింగ్ అని. సో నచ్చేస్తే తీసేసుకుంటాను. పర్టికులర్గా మనం షాపింగ్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి తిన్నగా నచ్చవు. ఎన్ని షాప్స్ తిరగాల్సి వస్తుందంటే అన్ని షాప్స్ తిరగాల్సి వస్తుంది. సో మనం నచ్చినప్పుడు తీసుకున్నాం అనుకోండి, మనం అవసరానికి స్టిచ్ చేసుకోవడానికి కానీ లేకపోతే డైరెక్ట్గా వేర్ చేయడానికి కానీ పనికొస్తాయి అనమాట. ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్గా నా దగ్గర ఇది పింక్ దుపట్టా ఉందన్నమాట. ఈ దుపట్టా ఉండడం వల్ల కూడా ఇది ఒక రీజన్. ఈ దుపట్టా ఉండడం వల్ల కూడా ఈ టాప్ అనేది తీసుకున్నాను, ఐ మీన్ మెటీరియల్ అనేది తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొక మెటీరియల్ ఇది ఆల్రెడీ లైనింగ్ ఉంది దీంట్లో. ఇది నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, బట్ ఇది మా కజిన్కి అని తీసుకున్నాను. సేమ్ నాకు కావాలి అంటే ఇదన్నమాట. సో చికెన్ కర్రీ వచ్చింది. బార్డర్ అంతా కూడా మనం ఎలా అంటే అలా కుట్టించుకోవచ్చు. ఈవెన్ మనం ఇది బ్లౌజ్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ప్లెయిన్ శారీస్ కానీ డిజైనర్ వేర్ శారీస్ కానీ వేస్తే ఆసమ్ ఉంటుంది అనమాట. ఇది నాకు ప్రైస్ గుర్తులేదు. ఇది ఒక మెటీరియల్. యాక్చువల్గా ఇది స్టిచ్చింగ్కి పంపిద్దామని చెప్పేసి అట్లా పెట్టాము. అది లైనింగ్ గురించి చెప్తా. యాక్చువల్గా ఈ లైనింగ్ వచ్చేసి కోటిలో శిల్ప లైనింగ్ సెంటర్, మ్యాచింగ్ సెంటర్ అని ఉంటుంది. దాంట్లో అటు సైడ్ వెళ్తే కానీ అక్కడ తీసుకోవడం జరుగుతుంది మేము. చాలా బాగుంటాయి. ఏళ్ళ తరబడి వస్తుంది అనమాట లైనింగ్. మనం వేసుకొని ఎవరికైనా ఇస్తే కూడా డ్రెస్సెస్ వాడుకోవడానికి గట్టిగా ఉంటాయి. డ్రెస్సెస్ చినగకుండా అంత బాగుంటుంది లైనింగ్. మనం ఇక్కడ షాప్స్లలో తీసుకున్న లైనింగ్ కొన్ని రోజులే పనిచేస్తుంది అనమాట. అది కొంచెం చిరిగినా కానీ డ్రెస్ మొత్తం పోతుంది. ఇదొక డ్రెస్. ఇది కూడా నర్సింగ్లోనే తీసుకున్నాను. కానీ ఇది ఎప్పుడు తీసుకున్నానంటే యాక్చువల్గా ఈ టాప్ బ్లాక్ టాప్, ఈ మెటీరియల్ బ్లాక్ అండ్ ఇది ఒకసారి తీసుకున్నాను అండ్ ఇది ఒక్కసారి తీసుకున్నాను అనమాట. ఇది 2 years బ్యాక్ అయిపోతుంది. తీసుకొని కూడా వేసుకోలేదు. ఎందుకంటే యాక్చువల్గా ఈ డ్రెస్లో ఏమవుతుందంటే మనకి హ్యాండ్స్ వస్తాయి కదా, హ్యాండ్స్కి ఇలా స్టిచ్చింగ్ వచ్చినప్పుడు ఇది గుచ్చుకుంటూ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల ఎప్పుడు వేసుకోవడానికి వీలు పడలేదు. అండ్ ఇంకొకటి వైట్ వచ్చింది కాబట్టి హాఫ్ వైట్, దీని టైం రాలేదు వేసుకోవడానికి. టాప్ అంతా డ్రెస్ అంతా ఇలా ఉంది. ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీంట్లో దుపట్టా కూడా వచ్చిందండి. ఎక్కడో మిస్ అయ్యి ఉంటుంది. ఇక్కడే ఉన్నా, ముందే ఉంది, నాకు కనిపించట్లేదు. షిఫాన్ దుపట్టా వచ్చింది దీనికి. ఇలా షిఫాన్ దుపట్టా వచ్చి లేస్ ఇచ్చారు. ఇలా హాఫ్ వైట్ లేస్ బాగుంది. ఓపెన్ చేయట్లేదండి, ఎందుకంటే ఫోల్డింగ్ పోయిందనుకో మళ్ళీ మన వల్ల కాదు ఫోల్డ్ చేసి అంత. అయితే దుపట్టా దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా ప్రైస్ ఎక్కడ ఉండాలి, ప్రైస్ ఎక్కడ ఉండాలి 2225 లేకపోతే 425 ఎంతో పడింది. ఇది నర్సింగ్లోనే. ఇది కూడా బట్ నచ్చినప్పుడు అలా పిక్ చేసి పెడుతూ ఉంటాను. అవసరానికి ఏదో ఒకటి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈజీగా వేసుకోవడానికి వీలు పడుతుంది అన్నమాట. పూజలకి వేసుకోవాలంటేనేమో కుంకుమ అంటుతుందేమో, పసుపు అంటుతుందేమో, డ్రెస్ పాడవుతుందేమో అని అనిపిస్తుంది. బయటికి వెళ్ళినా
చాలా జాగ్రత్తగా వేసుకుంటే అంటే మనకి పనులు ఎక్కడా లేని చోట పార్టీస్కి వెళ్ళినా కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ మన చేతి ఏ పనులు ఉండకూడదు. అలాంటి టైంలో వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇక్కడ తీసిస్తా, ఇంకొక డ్రెస్ చూపిస్తాను మీకు. ఇదైతే చాలా బాగుందన్నమాట, పిచ్చి పిచ్చిగా నచ్చింది ఇది కూడా. కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇది ప్యాంతలూన్స్లో తీసుకున్నాను నేను, ప్యాంతలూన్స్ లేకపోతే షాప్ స్టాప్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 6000 రూపీస్. 30% ఆఫర్లో వచ్చింది అనుకుంటా, నాకు గుర్తులేదు. ఇది కూడా చాలా రోజులైంది తీసుకొని, ఐ థింక్ 30% అనుకుంటా. సో 4000 సమ్ చేంజ్ ఎంతో పడింది. 50% అన్నీ పెట్టాడు చాలా డ్రెస్సెస్ మీద. సో ఇది కూడా ఉందేమో అని అనుకొని నేను తీసుకున్నాను అనుకుంటా. సో ఎండ్ ఆఫ్ ద డే బిల్ పే చేసే దగ్గర 30% అని వచ్చింది. సో ఇది టాప్ అనమాట, నార్కలి కట్ వచ్చింది, ఇలా మధ్యలో కట్ వచ్చింది అనమాట. వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది నేను వేసుకొని ట్రై చేశాను, బాగుందని తీసుకున్నాను. దీంట్లో బాటమ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది, ప్లాజో టైప్. సో ఫుల్ ఈ కట్టింగ్ ఏమంటారో నాకు ఐడియా లేదు. సో బాటమ్కి ఇలా డిజైన్ వచ్చింది డౌన్ సైడ్, లెహంగా టైప్ అనమాట, చాలా బాగుంది. ఇది బాటమ్, ఇది దుపట్టా. ఇది దుపట్టా వచ్చింది డ్రెస్ మీద, చాలా పెద్దగా ఉందండి దుపట్టా మాత్రం. చాలా పెద్దగా ఉంది. ఇలా చాలా బాగుంటుంది, వేసుకున్న తర్వాత మాత్రం సూపర్ అనిపించింది నాకు. పార్టీ వేర్స్కి యూజ్ చేసుకోవడానికి, లేకపోతే చిన్న చిన్న గెట్ టుగెదర్స్కి, పూజలప్పుడు వేసుకోవడానికి పనికొస్తుంది. బట్ పూజలప్పుడు వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ వాటర్ పడినా సరే దీనికి ప్యాచ్ పడిపోతుంది, అందుకని. సో ఇదండి నా షాపింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి.